డయాగ్నోస్టిక్స్ ల్యాబ్స్లో సో ఒక శాంపుల్ తీసుకెళ్ళి టెస్ట్ చేసి రిజల్ట్స్ వచ్చే వెనకాల వాళ్ళంతా కష్టపడుతుంటారు కదా, అక్కడ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఇండస్ట్రీలో కూడా సో వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఓకేనా, బయోకెమిస్ట్రీ చేసిన వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే నార్మల్గా బీఎస్సీ కెమిస్ట్రీ కూడా చేస్తూ ఉంటారు చాలామంది ఎంపీసీ విద్యార్థులు. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే బీఎస్సీ కెమిస్ట్రీ ఎక్కువగా ఫోకస్ చేసేది కెమికల్ విషయాలపైన. ఓకేనా, బీఎస్సీ బయోకెమిస్ట్రీ ఫోకస్ చేసేది లివింగ్ ఆర్గానిజమ్స్ పైన. ఓకేనా, అంటే లైక్ బాడీ కూడా అందులో ఇంక్లూడ్ అవుతుందండి. మాలిక్యులర్ బయాలజీ, మెటబాలిజం, అసలు మన బాడీ ఎలా స్పందిస్తుంది, మెటబాలిజం ఇంక్రీజ్ అయితే మనం చాలా యాక్టివ్గా ఉంటాం, డైజెషన్ ఇవన్నీ కూడా చాలా హెల్తీగా ఉంటాం. సో వాటన్నిటిపైన ఫోకస్ చేస్తారు. న్యూట్రిషన్ అంటే సో ఏం తీసుకుంటే కార్బోహైడ్రేట్స్ వస్తాయి, సో ఇవన్నీ మనకి అవసరం కదా న్యూట్రిషన్ ఫుడ్ అంటే బ్యాలెన్స్డ్ డైట్కి. సో రకరకాల దాంట్లో వీళ్ళందరూ ఉపయోగపడతారు. లైక్ లివింగ్ ఆర్గానిజం ఎక్కడ ఉంటుందో బయోకెమిస్ట్రీ చేసిన వ్యక్తులందరూ కూడా అక్కడ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ఓకేనా, సో కెరీర్స్ ఎలా ఉంటాయంటే చాలా బాగుంటాయి. మీరు ఎంఎస్సీ కూడా చేయొచ్చు, తర్వాత పిహెచ్డీ కూడా చేయొచ్చు, సైంటిస్ట్ కూడా అవ్వచ్చు. ఓకేనా, మీరు పర్టికులర్గా ఓన్గా కూడా బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకేనా, ఇక నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ జెనెటిక్స్. ఎక్కడ ఎక్కువ ఫోకస్ చేస్తారంటే స్టడీ ఆఫ్ జీన్స్, హెరిడిటీ, డిఎన్ఏ, సీక్వెన్సింగ్, జెనెటిక్ ఇంజనీరింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. సబ్జెక్ట్స్ ఏం చదువుతారంటే హ్యూమన్ జెనెటిక్స్, ప్లాంట్ అండ్ యానిమల్ జెనెటిక్స్, జీనోమిక్స్, మాలిక్యులర్ బయాలజీ. కెరీర్స్ ఎక్కడ ఉంటాయంటే జెనెటిక్ కౌన్సిలింగ్, ఐవీఎఫ్ ల్యాబ్స్, మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్, ఫోరెన్సిక్ డిఎన్ఏ ల్యాబ్స్. హైయర్ స్టడీస్ చేయొచ్చు, ఎంఎస్సీ జెనెటిక్స్ చేయొచ్చు, తర్వాత పిహెచ్డీ చేయొచ్చు. ఎక్కడ చేయొచ్చు అంటే జీన్ థెరపీ, జెనెటిక్ డిస్కవర్స్, అలాగే ప్రిసిషన్ మెడిసిన్లో కూడా వీళ్ళు పిహెచ్డీ అనేది చేయొచ్చు. సో మీరు పేరు చూడండి, జెనెటిక్స్ లైక్ జీన్స్. సో ఆ జీన్స్ మనకి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా జీన్స్ ఆధారంగా వస్తాయి, కొన్ని లక్షణాలు జీన్స్ ఆధారంగా వస్తాయి. మనం ఇలా ఉన్నామంటే మన పేరెంట్స్ వాళ్ళ యాన్సిస్టర్స్ దగ్గర నుంచి హిస్టరీ తీసుకున్నా కూడా ఏదో ఒకటి మ్యాచ్ అవుతూ ఉంటుంది. సో ఆ జీన్స్ అనేవి ఎప్పుడు అలా తరతరాలుగా పాస్ ఆన్ అవుతూనే ఉంటాయండి. వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయొచ్చు.